మండుటెండలో మండే గుండెలతో ధర్నా నిర్వహించిన దళిత క్రైస్తవులు. ఎస్సీ హోదా కోసం కదం తొక్కిన దళిత క్రైస్తవులు వేలాది మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. కేవలం దళితులు మాత్రమే, మాదివాడు మాలాడు మాత్రమే కులం క్రైస్తవ మతం లేకపోతే కులం మారుతుందినా? తమాషాలు చేస్తున్నారా? ఎవరైనా మీ కాళ్ళకు ఒత్తాసు పడుకుంటా, మీ కాళ్ళకు మొక్కుంటా, మీరు చెప్పిన బానిస పనులు చేసుకుంటూ ఉండాలని అన్ని రక్షణ ఇవ్వాల్సిన న్యాయస్థానాలే ఈ రోజు మనకు రాజ్యాంగ విరుద్ధంగా తీర్పులిస్తూ దళిత జాతిని చీకట్లోకి నెట్టివేస్తున్న దుస్థితి నెలకొనడం చాలా బాధాకరం. భారతదేశంలో అనేక రాజ్యాంగ సవరణ చేసి వాళ్ళకు కావాల్సిన విధంగా చట్టాలు చేసుకున్నారు. 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని సవరించి శాశ్వతంగా దళితులకు మతం మారే హక్కు కల్పించాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తూట్లు పోసే కార్యక్రమం చేస్తున్నారు. వ్యతిరేకంగా ఉన్నటువంటి వారిని రాజకీయ పార్టీలు కూడా ఈ రోజు మనం నిలదీయాలి. క్రైస్తవులుగా ఉన్న దళితులను ఎస్సీలుగానే కొనసాగించాలని కోరుతూ సోమవారం ఎమ్మిగనూరు నియోజకవర్గ పాస్టర్ల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీకి వేలాది మంది దళిత క్రైస్తవులు స్వచ్ఛందంగా తరలివచ్చి జయప్రదం చేశారు. ముందుగా దళిత క్రైస్తవులు, దళిత సంఘాల నేతలు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పట్టణంలోని ఎంబీ చర్చి నుండి మండల తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పురవీధులను నినాదాలతో హోరెత్తించారు. అంబేద్కర్ సర్కిల్ కు చేరుకొని రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమం టౌన్ పాస్టర్ల కమిటీ అధ్యక్షులు పాస్టర్ ఎలీషా, రూరల్ పాస్టర్ల కమిటీ అధ్యక్షులు పాస్టర్ యోహాన్, ఎంబీ యెరూషలేం చర్చి పాస్టర్ రెవరెండ్ జయరాజ్ బందెల ఆధ్వర్యంలో వారి అధ్యక్షతన జరిగింది. మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి తహసీల్దార్ బి శ్రీనివాసులకు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ దళితులు, క్రైస్తవ్యం, ఇస్లాం మతం మారినంత మాత్రాన కులం మారడం లేదని, సామాజిక అసమానతలు తొలగిపోవడం లేదని, చింతాడ ఆనంద్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసులో గౌరవ సుప్రీంకోర్టు చర్చికి వెళ్లే దళితులకు రిజర్వేషన్లు వర్తించవని, ఎస్సీ హోదా కోల్పోతారని తీర్పు ఇవ్వడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందన్నారు. దళితులకు మాత్రమే మతం మారే మత స్వేచ్ఛ లేనప్పుడు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 25లు ఎందుకు ఉన్నాయి అర్థం కావడం లేదని ప్రశ్నించారు. దళితులకు మతంతో సంబంధం లేకుండా రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. అగ్రకులాలు మతం మారితే వారి కులం మారదు, ఎస్టీలు సైతం మతం మారితే ఎస్టీలుగానే పరిగణిస్తూ ఉన్నప్పుడు దళితులకు మాత్రమే ఈ షరతు విధించటం ఎంతవరకు న్యాయమని ఆవేదన చెందారు. నాడు గుడిలోనికి రానివ్వకుండా నేడు చర్చికి పోనివ్వకుండా చేస్తున్నారు. మేము ఏ దేవుణ్ణి మొక్కాలని ప్రశ్నించారు. ఎస్సీలు ఏ పాపం చేశారని ఆవేదన చెందారు. 1950లో జారీ చేసిన రాష్ట్రపతి ఉత్తర్వులలోని వివక్షాత్మక నిబంధనలను రద్దు చేయాలని, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాజ్యాంగ సవరణకు పంపాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కొనసాగించేలా అసెంబ్లీ తీర్మానం చేసి పార్లమెంటులో చట్టబద్ధత కల్పించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విన్నవించారు. ఎస్సీ హోదాపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలసత్వం వహిస్తే గల్లీ నుండి ఢిల్లీ దాకా పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. సహనం కోల్పోతే సమరానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
దళిత క్రైస్తవులపై దాడులు జరిగితే సహించేది లేదని, మౌనం వీడి దళిత క్రైస్తవులు సత్తాను చాటుతామన్నారు. దళిత క్రైస్తవులను ఎస్సీ హోదా కోసం ఐక్య ఉద్యమాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దళిత ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, మాల మహానాడు, ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్, సిపిఐ, వైఎస్ఆర్సీపీ, ఎంఈఎఫ్, న్యాయవాదులు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన సాధన కమిటీ, నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్, రన్ ఫర్ జీసస్ కమిటీ, దళిత రచయితల సంఘం, జై భీమ్ ఎంఆర్పీఎస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బేడా బుడగ జంగం హక్కుల పోరాట సమితి, ఎంపీజే పూలే అంబేద్కర్ ఐడియాలజీ కమిటీ, బిఎస్ఎస్ పూలే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ, ఆంధ్రప్రదేశ్ దళిత వాడల అభివృద్ధి కమిటీ ప్రతినిధులు పాల్గొని ప్రసంగించారు. దళిత క్రైస్తవ ఉద్యమానికి, పాస్టర్ల కమిటీకి సంఘీభావం తెలియజేసి మద్దతును ప్రకటించారు. అనంతరం మండల తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. సహనం కోల్పోతే ఇక సమరమే అంటూ వెల్లడించారు దళిత ప్రజా సంఘాలు. ఈరోజు భారతదేశంలో దళిత గిరిజనుల దౌర్భాగ్య పరిస్థితి ఏమిటంటే, రక్షణ ఇవ్వాల్సిన న్యాయస్థానాలే ఈరోజు మనకు రాజ్యాంగ విరుద్ధంగా తీర్పులు ఇస్తూ దళిత జాతిని చీకట్లకు నెట్టివేస్తున్న దుస్థితి నెలకొనడం చాలా బాధాకరం. పాస్టర్ చింతాడ ఆనంద్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు చర్చికి వెళ్లే దళితులకు రిజర్వేషన్లు వర్తించవని, ఎస్సీ హోదా కోల్పోతారని ఏకంగా ఎస్సీ హోదాను రద్దు చేస్తూ మార్చి 24, 2026న సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్స్ సమానత్వ హక్కులు చెప్తున్న ఆర్టికల్ 14కు, మత స్వేచ్ఛను చెబుతున్న ఆర్టికల్ 25కు విరుద్ధంగా ఉందని, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమని చెప్పి దీన్ని దళిత ప్రజా సంఘాలుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అయ్యా, బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల సమానత్వ హక్కు ఉంది, మత స్వాతంత్ర హక్కు ఉంది. ఆ ప్రాథమిక హక్కులను కూడా ఉల్లంఘించడం జరిగింది. మేము మతం మారినా మా కులం ముద్ర పోవడం లేదు. ఎందుకంటే కులం పుట్టుకతో వస్తుంది, మతం మధ్యలో వస్తుంది. ఆ రోజు ఈ హైందవ సంస్కృతి వేల సంవత్సరాలుగా మాకు గుడిలోకి రానివ్వలేదు, ఈ రోజు చర్చికి పోనివ్వడం లేదు. మరి మేము ఏ దేవుణ్ణి మొక్కాలని చెప్పి ఈ రోజు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అడుగుతా ఉన్నాం. ఎంత విచిత్రం అంటే, మతం మారిన అగ్రకులాలకు 5% ఉన్న అగ్రకులాలకు 5% ఉన్న అగ్రకులాలకు 10% ఈడబ్ల్యూఎస్ కింద రిజర్వేషన్లు ఇస్తారు. 25% పైగా ఉన్న దళితులకు మా రిజర్వేషన్లు మేము అనుభవించుకుంటామంటే మీకెందుకు అంత బాధ అని చెప్పి అడుగుతా ఉన్నాం. అగ్రకులాల మతం మారితే రెడ్డిగానో, బ్రాహ్మణుగానో, కమ్మగానో, వెలముగానో, కాపుగానో, బోయగానో ఉంటారు. కానీ మాలామాదిగలు మాత్రం మతం మారితే వాళ్ళు క్రైస్తవులని చెప్పడం ఇది సరైనది కాదు. ఇంకా ఎంత విచిత్రం అంటే, ఈరోజు ఎస్టీలు ఉన్నారు, ఎస్టీల మతం మారితే ఎస్టీలుగానే ఉంటారు. అగ్ర కులాల మతం మారితే వారి కులాలుగానే పరిగణిస్తారు. మాలామాదిగలు ఎస్సీ 69 కులాలు మారితే ఈ రోజు దళిత క్రైస్తవులు అనే పరిస్థితి వచ్చింది. మరి 1955లో నెహ్రూ గారు బీసీ కమిషన్ వేశారు. దీనిపైన ఆ బీసీ కమిషన్ చెప్పింది దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలని. 1979లో మండలి కమిషన్ వేశారు, ఆ కమిషన్ కూడా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలని. 1980లో మైనార్టీల కమిషన్ వేశారు, ఆ కమిషన్ కూడా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలని చెప్పింది. అంతేందుకు 2007లో జస్టిస్ మాజీ సీజే రంగనాథ్ మిశ్రా గారి కమిషన్ కూడా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలి, మతం మారిన అంత మాత్రం కులం మారడం లేదని చెప్పి నివేదిక ఇస్తే, ఇన్ని కమిషన్లు మరి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలని చెబుతున్నప్పటికీ, ఎస్సీ హోదాపై ఉన్న కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నప్పటికీ కేవలం చింతాడ ఆనంద్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం వెనుక మనువాదుల మతవాదుల కుట్ర ఉన్న సంగతి మర్చిపోవద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, మనం మతంతో సంబంధం లేకుండా రిజర్వేషన్లు అమలు చేయాలి. మత స్వేచ్ఛకు అడ్డుగా ఉన్న 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలి, రాజ్యాంగ సవరణ చేయాలి. చింతాడ ఆనంద్ కేసులో ఇచ్చిన తీర్పును పునః సమీక్షించి రాజ్యాంగ బెంచ్కు పంపించాలని
ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మహిళా బిల్లు కోసం ప్రత్యేక అసెంబ్లీ పెట్టిండ్రు. దాంట్లో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాకు కల్పించే దిశగా తీర్మానం చేసి పార్లమెంట్ లో చట్టబద్ధత కల్పించేలా కూటమి ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు ఒత్తిడి తేవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం క్రైస్తవులకు గౌరవం ఎక్కువగా నేను బీసీసీ నేను క్రైస్తవుడిని నా శవాన్ని బీసీ సమాజంలో పెట్టగలరా? నా సమాజమే సమస్యలో పెడితే పెట్టుకుంటారా? నేను బీసీసీ నేను క్రైస్తవుడిని. ఈ అంతరాంతరము ఈ వెనుకబాటు పనులు ఊరికి ఉత్తరాన వెలువెల జీవితాలు ఊరికి ఉత్తరాన ఈ శాంతం వైపు మురికి కావాలని పోతున్న వైపు దళితులు నియోజించాలి. అందుకే మీకు ఎస్సీ అని రిజర్వేషన్ ఇవ్వడానికి కారణం. అలాంటి వాళ్ళు ఈ భాషల మాటలు నమ్మి దేవుడు ఉన్నాడు సజీవుడు ఉన్నాడు నిజ దేవుడని నమ్మి క్రైస్తవులుగా మారినంత మాత్రాన దళితులకున్నటువంటి వివక్షత పెరిగిందా? దళితులకున్నటువంటి వెలుగుతాడితనం పోయిందా? ఎవరో ఇద్దరు కలెక్టర్ అయ్యారు, ఎవరో ఇద్దరు చదువుకున్నాడు. అందరూ చదువుతున్నాను. ఇలాంటి వేలాది మంది లక్షలాది మంది దళితులు ఇంకా ఉన్నారా? మేము ఇంకా రాజ్యాధికారం పొందకుండా కేవలం 29 స్థానాల్లో అది ఎస్సీ రిజర్వేషన్ లో ఎమ్మెల్యేలైనటువంటి ఆ నాయకులకు భక్తులో ఉన్నటువంటి వ్యక్తులు తప్ప ఎవరైనా మామూలు దేశంలో దళితులకు ఎమ్మెల్యే అయినప్పుడు అప్పుడు ఏ కాల్సేపు పెడతారో, ఏ కులంలో పెడతారో, ఏ మతంలో పెడతారో, ఏ రిజర్వేషన్ లేకుండా చేస్తారో ఆయన చేయాలి. కానీ ఈనాడు ఇటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని ఎస్సీల నుంచి బీసీలుగా మార్చినంత మాత్రమే ఏమేమి ప్రయోజనం లేదు. ఈ రోజు దీనికి అందరికీ గౌరవం వచ్చింది, ఆత్మగౌరవం వచ్చింది అనుకుంటున్నారు. ఎక్కడ వచ్చింది? సరే వస్తే మమ్మల్ని బీసీలుగా ఒక్క సీటు కోసం ఇవ్వడానికి ఈ దళిత క్రైస్తవుని మీకు తమ్ముంటే క్రైస్తవులు అంటే ఇచ్చేవాళ్ళే, క్రైస్తవులు అంటే ప్రాణాలు. ఈ రోజు ఈ దళిత క్రైస్తవుని బీసీలు దాకా కాకుండా ఓటులు అయ్యండి. ఏం ఓటులు అయ్యండి. బేసిక్లో ఇచ్చిన ఒకటి 10% రిజర్వేషన్ లో ఈ రోజు ఎస్సీలకు ఉన్నటువంటి 10% రిజర్వేషన్ ని 10% ఆయన క్రైస్తవం పెట్టుకున్న ప్రతి ఒక్కరికి అందరిలాగా ఈ దేశంలో అగ్రకులమైనటువంటి క్రైస్తత్వానికి అగ్రకులస్తులకు 20% ఇవ్వండి. అంతేగాని ఎస్సీలుగా 10% వద్దు. మనం క్రైస్తవులుగా అగ్రకులంగా ఉందాం, 20% తీసుకుందాం. బీసీసీలో ఉన్నటువంటి 1% కూడా కలుపుకొని 21% ఏంటి 21% ఈ క్రైస్తవులు పొందేలాగా మనందరూ పోరాటం చేద్దాం. అన్న ఇలా తీసుకున్నాను కాదు, రానుకున్న కుండే ఇది, కానుకున్న కుండే. కాబట్టి నేను చెప్తున్నాను, క్రీస్తన్నగా అగ్రభాగమే, క్రైస్తవనగా అగ్రభాగమే. దానికి ఇవ్వండి, ఓట్లు ఇవ్వండి. మేము సిద్ధంగా ఉన్నాం. ఇలాంటి విషయాలు మీరందరికీ చెప్పినందుకు మీరందరికీ సలామాలకు. ఈ రోజు ఎందుకు చెప్తున్నా అంటే నా మహమ్మదీ మిత్రులు కూడా ఇక్కడ మాకు సహకరించారు. గతంలో ఎన్ఆర్సీ కానీ ఐసీఐ కానీ ఇటువంటి కార్యక్రమాల్లో నేను ఎన్నో సందర్భాల్లో పాల్గొన్నాను. రాబోతున్న ప్రతి క్రైస్తవుడు అగ్రభాగంలో ఉండే కోరుకుంటూ క్రైస్తవులకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారిని ఏ రాజకీయ పార్టీలు కూడా ఈ రోజు మనం నిలదీయాలి. మా దళిత క్రైస్తవులకి ఎస్సీలో ఇస్తేనే మేము మీకు ఓటు చేస్తాం, లేకపోతే మా ఓటు మేమే వేసుకుంటాం. నాకు ఉదాహరణ విజయ్ గారు జనరల్ స్థానాల్లో కూడా దళితులను పెట్టి గెలిపించుకునేటువంటి నాయకులు కావచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా నిజంగా అటువంటి మన దళిత క్రైస్తవులే అటువంటి కాబట్టి మనమంతా అర్థం చేస్తాం. ఎమ్మెల్యే నియోజకవర్గ
శుభాలు వచ్చొచ్చుగాక. సోదర మనుషులారా, అందరికీ తెలిసిన విషయమే, ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తూటుపోసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మనం చూస్తున్నాం, బాబాసాహెబ్ అంబేద్కర్ మతం మార్పు మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎవరు హక్కులు కొన్నటువంటి అధికారం ఎవరికి లేదు. మనం నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, మనం నచ్చిన మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు. సోదర మనుషులారా, ఇక్కడ కులం వేరు, మతం వేరు. ఇక్కడ కులాన్ని మతాన్ని అంటగట్టి కేవలం పాస్టర్ చింతన గారి కేవలం ఆయన ఒక్కడే ఆ యొక్క ఇష్యూని తీసుకొని ఈ దేశంలో ఉన్నటువంటి సోదరులందరి మీద ఈ చట్టాన్ని తీసుకొస్తున్నారు. మనం ఒకటే చేసుకోవాల్సి సోదరు వైద్యులారా, ఈ దేశం ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే నష్టాల్లో ఉంటుందో, ఎప్పుడైతే కష్టం ఉంటుందో, అప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి రైతులు కానివ్వండి, దళితులు కానివ్వండి, నల్లటి కలిసి చూడడం జరుగుతుంది. సోదరు వైద్యులారా, ఇప్పటికైనా మనం అందరం జాగ్రత్త పరిచి ముందు వచ్చి ఈ చట్టాన్ని ప్రపంచుకుంటూ మనం అందరం కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఎమ్మెల్సీ ఎన్టీఆర్ ను మనం అందరం పేపర్ సోదరులు కలిసికట్టుగా ఏంటో పనిచేసి ఆ చట్టాన్ని వెలిగించాము. అదేవిధంగా ఈ చట్టాన్ని వెలిగి వెళ్ళేంత వరకు మనం అందరూ ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. దీనికి మా వ్యాధి సభ తరఫున ఈ సంఘీభావం తెలుపుతూ మా యొక్క ప్రాథమిక తెలియజేస్తామని తెలియజేస్తా ఉన్నా. కొన్ని స్టేట్స్ లో దళితుల పైన దాడులు జరిగాయి, ఆ తర్వాత ముస్లింస్ పైన దాడులు జరిగాయి, ఆ తర్వాత ఇక్కడ మన ప్రాంతంలో, మన ఏపీలో, ఇంకా మిగతా కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు మన ప్రాంతం వైపు వచ్చాయి. ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా పసిగట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. మనకి జరిగేటటువంటి ఈ యొక్క అన్యాయం విషయంలో కత్తి మహేష్ గారిని ఏం చేశారు? యాక్సిడెంట్ లో చనిపోయినట్లు చిత్రీకరించారు. అదేవిధంగా మన హక్కుల గురించి మాట్లాడితే, అదేవిధంగా మొన్న పగడాల ప్రవీణన్న గారు మన హక్కుల గురించి, చట్టాల గురించి, మనకి జరిగే అన్యాయం గురించి మాట్లాడితే తాగి కింద పడి లేచి చనిపోయారని చెప్పి కేంద్ర ప్రభుత్వం తెలియజేస్తే, అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు అన్నారు అన్నమాట, తాగి పడి కింద చనిపోతే ప్రమాదం అని చెప్తున్నారని. సిగ్గు లేదా అని చెప్పి ఈ యొక్క కుటుంబం తెలియజేస్తా దేవునిగా పూజిస్తే ఆ తర్వాత మత ప్రవక్తలు అయితేనేమి, అదేవిధంగా దూతాలుగా ఏ విధంగా అయితే భావిస్తారో మా మతానికి సంబంధించినటువంటి పెద్దలు మా కొరకు పోరాటం చేస్తుంటే వాళ్ళందరినీ ఒక్కొక్కరిని ఏడుకొని తింటా ఉన్నారు. మీకు సిగ్గు లేదా అని చెప్పి నేను తెలియజేస్తాను. మీరు మమ్మల్ని గతంలో గుడిలోకి రాయలేదు. మీరు గుడిలోకి రాయించినప్పుడు మమ్మల్ని మిషనరీస్ మా దగ్గరికి వచ్చి మీకు ఏమి కావాలో ఆకలితో ఉన్నారా, లేకపోతే మీరు అనారోగ్యంతో ఉన్నారా అని చెప్పి తెలియజేసి మా అందరికీ అనారోగ్యంగా ఉంటే మెడిసిన్ ఇచ్చారు. అదేవిధంగా ఆకలితో ఉంటే అన్నం పెట్టారు. అదేవిధంగా ఇబ్బందులతో ఉంటున్నట్టే మా ఇబ్బందులను తీర్చారు. కాబట్టి వాళ్ళ దగ్గర తీసుకున్నారు. వాళ్ళ దగ్గర తీసుకొని యేసుక్రీస్తు దేవుడు అని చెప్పారు. దానికనే మేము అందుకోసమైన క్రైస్తవాన్ని మేము స్వీకరించాము. అదే మీ రామాయణం అయితేనేమి, అదేవిధంగా మీరు చెప్పుకున్నటువంటి హిందూ మతంలో మీరు మమ్మల్ని గురువులే ఆహ్వానించితే ఈ రోజు మేము క్రైస్తవులుగా ఉంటూ మేము చర్చలకు వెళ్ళేవాళ్ళమని చెప్పి ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేను ప్రశ్నిస్తా ఉన్నా. కాబట్టి మీరు చేసినటువంటి తప్పిదం జరిగింది. ఈ రోజు మళ్ళా గోవింద దళిత గోవింద అని చెప్పి మరి మీరు ఒక టెంపుల్స్ తీసుకొని దళిత వాళ్ళకే పరిమితం చేసి మీకు గుళ్ళు కట్టిస్తున్నాము, ఆ గుళ్ళకు వెళ్ళండి, మీ దళితుల మీకు దగ్గరలో గుడి కట్టిస్తున్నాం వెళ్ళండి అంటే దాని అర్థం ఏంటి? మీరు మాకు సంబంధించిన ఒక ఊరికి సంబంధించినటువంటి గుళ్ళోకి మీరు రావచ్చండి దాని అర్థం. దాని అర్థం అంగలాంతరం కాదా అని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని అదే మీరు క్రైస్తవులారా ఈ సర్టిఫికేట్